మొన్న ఒక హిందూకు సంబంధించిన ఒక కమిటీకి నా మిత్రుడు అందులో ఒక రీజనల్ హెడ్, ఆ కమిటీ పేరు నేను చెప్పదలుచుకోలేదు, మంచి స్టాండర్డ్. అయితే తనకు అడిగాను, వైకాపా హయాంలో అంతర్వేదిలో రథం కాలిపోయింది, స్వామివారి రథం. విజయనగరం జిల్లా రామతీర్థాల దగ్గర రాముడి విగ్రహాన్నే అపచారం, అంటే మరి మాట నోటితో నాకు చెప్పడానికి కూడా భయం వేస్తుంది, అలా చేశారు. స్వామివారి లడ్డూ కల్తీ. సామర్లకోట సరౌండింగ్స్లో ఎక్కడో వరుసగా ఒక రోడ్లో ఉండే ఒక 5-6 దేవాలయాలు వరుసగా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళారు కొంతమంది వెధవలు, కడుపుకి పెంట తినే మనుషులు వాళ్ళు. అయినా గత ప్రభుత్వ హయాములో చర్యలు లేవు 2019-24 మధ్యలో. అయితే ఈ విషయం మీద ప్రస్తావించి నేను ఆ హిందూ సమాజం సంబంధించిన ఒక సనాతన సమాజానికి సంబంధించిన ఒక నా మిత్రుడిని అడిగితే ఆయన ఎప్పుడు బిజీగా అక్కడ సమావేశాలు, ఇక్కడ సమావేశాలు, ఎక్కడైనా దారుణాలు జరిగితే వెళ్ళి ధర్నాలు చేయడం అని చేస్తాడు. ఆయన ఏమన్నాడంటే, ఎంతసేపు మా సమాఖ్య మేమైనా ఉండాలా, నీకు లేదా బాధ్యత? మీరు సనాతన ధర్మ వ్యక్తి కాదా? మీరు సనాతన ధర్మ సమాజంలో లేరా? ఏం మీకు రోషం లేదా అని అడిగాడు. నిజమే కదా, నిజం. చేతనైతే నా వంతు నేను సహాయం చేయడానికి సిద్ధం.